ఒకప్పుడు ఆయన మంత్రి, ప్రస్తుతం మాజీ మంత్రి. టీడీపీలో ఆయనకంటూ ఒక సముచిత స్థానం ఉండటమే కాకుండా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు విసరటంలో మేటి. ఆయనే కొత్తపల్లి శామ్యూల్ జవహర్. ఎన్నికల ముందు ఆయనకు సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా ఏర్పడి ఆయన సిట్టింగ్ స్థానానికే ఎసరు పెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గంగా ఏర్పడ్డ కొందరు నేతలు సిట్టింగ్ స్థానం నుంచి కాకుండా వేరే చోటు నుంచి పోటీ చేయించేలా చేశారు. దీంతో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. ప్రస్తుతం ఆయన తిరిగి తన సిట్టింగ్ నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జవహర్కు సీఎం చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మాటల్ని తూటాల్లా ప్రత్యర్థి పార్టీలపై వదిలే ఈ మాజీ మంత్రి జవహర్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఆయన పొలిటికల్ భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హాయిగా నెల జీతంతో హుందాగా గడిచిపోతున్న టీచర్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు కొత్తపల్లి శామ్యూల్ జవహర్. అనంతరం 2014లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అంతేకాదు అదృష్టం సైతం తన్నుకు రావడంతో ఏకంగా ఎక్సైజ్ శాఖకే మంత్రయ్యారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కొవ్వూరు నియోజకవర్గంలో కొందరు సొంత పార్టీ నేతలే జవహర్కు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. అంతేకాదు జవహర్ వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని, ఎట్టి పరిస్థితుల్లో కొవ్వూరు టికెట్ ఆయనకు ఇవ్వొద్దంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. దీంతో అధిష్టానం జవహర్ను తిరువూరుకు పంపి ఆయన సిట్టింగ్ స్థానమైన కొవ్వూరులో వంగలపూడి అనితకు టికెట్ కేటాయించారు. అయితే ఇటు తిరువూరులో జవహర్, కొవ్వూరులో అనిత ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కొంతకాలం తిరువూరులోనే ఉన్నా ఆయన మనసు మాత్రం కొవ్వూరుపైనే లాగుతోందట. అయితే టీడీపీ మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి శామ్యూల్ జవహర్కు సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన జవహర్ కొన్నాళ్లుగా మౌనంగా ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పార్టీ తరపున, ప్రభుత్వం తరపున బలమైన గళం వినిపించారు. ముఖ్యంగా వైసీపీలోని ఎస్సీ నాయకులు చేసే విమర్శలకు బలమైన కౌంటర్లు కూడా ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కని దరిమిలా జవహర్ మౌనంగా ఉంటున్నారు. పైగా ఆయన సొంత నియోజకవర్గం తిరువూరులోనే ఏదో పొరుగు నేతను చూస్తున్నట్టుగా చూస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. తిరువూరు నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసిన జవహర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన ఓడిపోయారు. ఇక 2024కు వచ్చేసరికి ఆయన గ్రాఫ్ పెరిగినప్పటికీ గుంటూరు జిల్లాకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు ఎంచుకున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల ఘట్టానికి ముందు అనూహ్యంగా కొలికపూడికి ఇక్కడి టికెట్ ఇచ్చారు. దీంతో జవహర్ హర్ట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి కూడా రావడం తగ్గించారు. అయితే చంద్రబాబు పెట్టుకున్న ఆశలు, ఆయన వ్యూహాలను కొలికపూడి ఛిద్రం చేశారన్న చర్చ పార్టీలో ఉంది. దీంతో చంద్రబాబు మరోసారి జవహర్ వైపు చూస్తున్నారు. తాజాగా దేవినేని ఉమా కుమారుడి ఫంక్షన్లోనే జవహర్తో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని, ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన జవహర్కు సూచించినట్టు సమాచారం. అంతేకాదు ఏ అవసరం వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. దీంతో జవహర్ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు జవహర్ సుప్త చేతనావస్థలో ఉండడం, కొలికపూడి వివాదాలకు కేంద్రంగా మారడంతో వైసీపీ పుంజుకునే పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డుకట్ట వేస్తూ ఉభయ కుశలోపరి అన్నట్టుగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తిరువూరు టీడీపీలో జోష్ నింపుతోంది.